హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ఏకలవ్యుడు తన కుడి చేతి బొటన వ్రేలును తన గురువుగా భావిస్తున్న ద్రోణాచార్యుల వారికి గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సత్యము సాధ్యమలంగము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇదే జీవన వేద మార్గమిదే గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఏకలవ్యుడు తన గురువుగారికి గురుదక్షిణ సమర్పించి తన శస్త్రాలన్నింటినీ అక్కడే వదిలివేసి తన సొంత రాజ్యమైన మగధ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి పట్ల తన ప్రవర్తనను చూసి చాలా బాధపడతాడు. ఏకలవ్యుడు చేసిన మట్టి విగ్రహాన్ని కూడా పగలగొట్టి పెద్దగా అరుస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అర్జునుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు. అప్పుడే దుర్యోధనుడు వచ్చి, అర్జున, నీకోసం ఒక బహుమతి తీసుకువచ్చానని చెప్తాడు. అది చూడగా ఏకలవ్యుడి కుడి చేతి బొటన వ్రేలు. అర్జునుడు భయపడి దాన్ని కింద పడవేస్తాడు. అప్పుడు దుర్యోధనుడు, ఇదంతా నీ మూలంగానే జరిగింది, నీకన్నా మంచి శ్రేష్ఠ ధనుర్ధారి అవుతాడన్న భయంతో గురువుగారు ఏకలవ్యుడిని ఆ గురుదక్షిణ అడిగారు. నీ స్థానంలో నేను కనుక ఉంటే ధనుర్విద్యను త్యజించేవాడిని అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జునుడు కోపంతో ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, అర్జున, నీవేమైనా అడగాలనుకుంటున్నావా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, మీ శిష్యుడి మీద మీకు నమ్మకం లేదా? మీరు ఎందుకు అంత కలంకం తెచ్చే గురుదక్షిణ అడిగారు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, గురుదక్షిణ అంటే గురువు ఇష్ట ప్రకారం తీసుకునేది. నీకు దుర్యోధనుల వారు నేను పక్షపాతం చూపించానని చెప్పి ఉండవచ్చు. దుర్యోధనుడే కాదు, రేపు భవిష్యత్తు తరాల వారు కూడా నేను పక్షపాతం చూపించానని అనుకుంటారు. కానీ నేను ధర్మాన్ని పాటించాను. నేను హస్తినాపురం రాకుమారులకు మాత్రమే విద్యను నేర్పించాలి. రేపు ఏకలవ్యుడు నా దగ్గర నేర్చుకున్న విద్యను మగధ రాజ్యానికి ఉపయోగిస్తాడు. ఏకలవ్యుడు కనుక వేరే రాజు వద్ద ఈ విద్యను నేర్చుకొని నీకన్నా మంచి ధనుర్ధారి అయితే నేను చాలా సంతోషించేవాడిని. కనుక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించవద్దు అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు అశ్వత్థామ దగ్గరకు వెళ్ళి, మేము ఈ గురుకులాన్ని వదిలివేసి వెళ్ళిపోతున్నాము. ఈ గురువుగారు పక్షపాతం చూపిస్తున్నారు. మాకే కాదు, నీ మీద కూడా పక్షపాతం చూపిస్తున్నారని అనిపిస్తుంది. మాకు ఇక్కడ దొరికింది ఏదైనా ఉందంటే అది నీతో స్నేహం మాత్రమే అని అంటారు. ఆ తర్వాత అశ్వత్థామ బాధపడుతూ ఉండగా ద్రోణాచార్యుడు చూస్తారు. ఏమైంది అశ్వత్థామ, ఎందుకు బాధగా ఉన్నావని అడుగుతాడు. అప్పుడు అశ్వత్థామ, మీరు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించాలి అని అంటాడు. మీరు అర్జునుడి కన్నా నాకే ముందు ఉపయోగించాలి అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, అది సంపాదించాలంటే అర్హత పొందాలి, నీకు కానీ అర్జునుడు కానీ ఇంకా అర్హత రాలేదు అని అంటాడు. అయినా సరే నీకు నమ్మకం కుదర్చడానికి ఏ శిష్యుడి మీద నేను పక్షపాతం చూపించనని ఒక నది దగ్గరకు వచ్చి ఆ నది మీద ప్రమాణం చేస్తాను, రాకుమారులందరినీ అక్కడికి తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడే నదిలో ప్రమాణం చేస్తుండగా ద్రోణాచార్యుల వారిని ఒక ముసలి పట్టుకుంటుంది. అప్పుడు అర్జునుడు నీళ్ళలోకి దిగి ద్రోణాచార్యుల వారిని కాపాడుతాడు. మిగతా రాకుమారులందరూ ఒడ్డున నుంచొని చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ మొసలి మాయమైపోతుంది. అది ద్రోణాచార్యుల వారి మంత్రశక్తి నుంచి వచ్చిన మొసలి. రాకుమారులందరికీ అర్జునుడు ఎంత శ్రేష్ఠుడో నిరూపించడానికి ద్రోణాచార్యుల వారు అలా చేశారు. అప్పుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఈ గురుకులాన్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే ఏ విద్యను నేర్చుకోకుండానే వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఆ తర్వాత హస్తినాపురంలో ధనుర్విద్య సూతపుత్రులు నేర్చుకోకూడదని చెప్పేటప్పటికీ కర్ణుడు తన తల్లిదండ్రులను వదిలేసి వేరే రాజ్యాలకు వెళ్ళి ధనుర్విద్యను అభ్యసించాలనుకుంటాడు. అక్కడ కూడా సూతపుత్రుడనే దాంతో ధనుర్విద్య ఎవరు నేర్పించరు. అప్పుడే ఒక రాజు వచ్చి, నీ వల్ల ఒక కులం మొత్తం వ్యతిరేకంగా ఉండాలంటే అది అవ్వదు, కనుక నువ్వు జన్మతః వచ్చిన తలరాతను అనుభవించి దానిలోనే సుఖాన్ని వెతుక్కో, లేదంటే నువ్వు ధనుర్విద్య నేర్చుకోవాలని పట్టుబడితే ద్రోణాచార్యులు అనే గురువుగారు ఉన్నారు, ఆ గురువు దగ్గరకు వెళ్ళి నేర్చుకోమని చెప్తారు. అప్పుడే ద్రోణాచార్యుల వాళ్ళు గురుకులంలో రాకుమారులకు విద్యను నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు కర్ణుడు వచ్చి తన విద్యను ప్రదర్శిస్తాడు. ద్రోణాచార్యులు వారు మెచ్చుకొని, నీవు ఎవరు అని అడుగుతారు. నా పేరు కర్ణుడు,
నేను మీ దగ్గర ధనుర్విద్య అభ్యసించడానికి వచ్చాను అని చెప్తాడు. నేను స్వయంగా హస్తినాపురం సేనాధిపతి అయిన భీష్మ పితామహుల రథసారథి అయిన అతిరథుడు కుమారుడిని అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, సూతపుత్రుడువా, అంటే నీ కలలో కూడా నువ్వు ధనుర్విద్యని అభ్యసించాలని అనుకోవద్దు అని, ఇది కేవలం క్షత్రియులకు మాత్రమే చెందింది అని అంటాడు. అప్పుడు కర్ణుడు, మీరు బ్రాహ్మణులు కదా, మీ పుత్రుడు మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అని అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు, నేను ఏ స్త్రీ గర్భం నుంచి జన్మించలేదు, భరద్వాజ మహర్షి యొక్క ద్రోణపాత్ర నుంచి జన్మించాను కనుక నేను అనన్యుడను, నేను ఏదైనా సాధించవచ్చు, నీవు కూడా అలాంటిదేమైనా ఉంటే నిరూపించుకో అని అంటాడు. అప్పుడు కర్ణుడు, అసలు విద్యకు కులమత భేదాలు అడ్డురావని చెప్తాడు. ద్రోణాచార్యుడికి కర్ణుడికి మధ్య చాలాసేపు వాదన జరుగుతుంది. చివరకు ద్రోణాచార్యుడి వారు కోపంతో, ఇది ఉత్తమ కులాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ కులాలు నేర్చుకునేవి, నువ్వు నాకు ఇంకెప్పుడు కనపడవద్దు అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను మీ గురువుగారైన పరశురాముడి దగ్గరే ధనుర్విద్యను అభ్యసించి ఒక పెద్ద ధనుర్ధారిగా మీ దగ్గరకు తిరిగి వస్తానని చెప్పి వెళ్తూ వెళ్తూ ఒక బాణాన్ని వేయగా దాని నుంచి అగ్ని వస్తుంది. అప్పుడే అర్జునుడు ఇంకో బాణాన్ని వేసి దాని నుంచి నీరు తెప్పించి అగ్నిని చల్లారుస్తాడు. ఆ తర్వాత కర్ణుడు ఎలాగైనా ధనుర్విద్యని అభ్యసించాలని చెప్పి దాని రూపం మార్చుకొని పరశురామ ప్రభు దగ్గరకు వెళ్తాడు. అప్పుడు పరశురాముల వారు, నీవు ఎవరు అంటే, నేను మీ దగ్గర ధనుర్విద్య నేర్చుకోవడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు, నేను శస్త్రాలన్నింటినీ త్యజించాను, విద్యను ఎవరికీ నేర్పించడం లేదు, కానీ నిన్ను చూస్తే విద్యను నేర్పించాలని ఉంది, నీవు బ్రాహ్మణుడు అయితే నేను నేర్పిస్తాను అని అంటాడు. అప్పుడు కర్ణుడు, నేను బ్రాహ్మణున్నే అని చెప్పి పరశురామ ప్రభు దగ్గర విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు పరశురామ ప్రభువు ఒక బాణం వేస్తే సూర్యుడు పక్కన అచ్చం సూర్యుడిలాగే ఉన్న ఇంకో సూర్యుడు ఉద్భవిస్తాడు. అప్పుడు నీవు ఇలా ఎప్పుడు అయితే చేయగలుగుతావో అప్పుడు నీ ధనుర్విద్య సమాప్తం అవుతుంది అని చెప్తాడు. అలాగే కర్ణుడు 12 సంవత్సరాలు పరశురామ ప్రభు దగ్గర విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. చివరికి తను వేసిన బాణంతో సూర్యుడిని ఉద్భవిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.